అందరికీ నమస్తే అండి. రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారి ముద్ర వేరు. పర్టికులర్గా ఉత్తరాంధ్రలోని ఆ 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. బొత్స సత్యనారాయణ గారిది చీపురుపల్లి నియోజకవర్గం అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రాబల్యం విజయనగరం జిల్లా మొత్తం ఉంటుంది. ఇతర నియోజకవర్గాల్లో కూడా చాలా బలంగా ఉంటుంది. అలాగే ఇతర జిల్లాల్లో కూడా అటు ఇటు ఆ 2 జిల్లాల్లో కూడా కొంతమేరకు ఉంటుందన్నమాట. అందుకే బొత్స గారి వైఫ్ని మొన్న విశాఖపట్నం ఎంపీ సీట్ ఇచ్చారు. అండ్ బొత్స గారి మేనల్లుడు జడ్పీ చైర్మన్గా ఉన్నారు. అండ్ బొత్స గారి తమ్ముడు మరో నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన కుటుంబం అంతగా విస్తరించి ఉందన్నమాట. సో అటువంటిది బొత్స గారి సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆయన రాజకీయంగా ప్రాబల్యం కోల్పోయే చిక్కుల్లో పడ్డారు. అదే జరిగితే మొత్తం ఆయన సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోతే ఇతర నియోజకవర్గాల్లో ఏముంటుంది? సో అది ఆ స్కెచ్ తెలుగుదేశం పార్టీ పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తుంది. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నుంచి ఎవరు పోటీ చేస్తారో అని అనుకున్న దశలో ఎన్నికలకు 2 నెలల ముందు కిమిడి కళా వెంకట్రావు గారిని అక్కడ దించారు తెలుగుదేశం పార్టీ. ఆయన హెచ్చర్లు కోరారు, లేదంటే రకరకాల అవి ఇవి మార్పులు చేపుల మధ్య చివరికి చీపురుపల్లి అయితేనే బాగుంటుంది. ఆయన బొత్స కూడా సీనియర్ అండ్ ఈయన కూడా సీనియర్, ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం, ప్లస్ ఇద్దరికి కూడా పొలిటికల్గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. పైగా కళా వెంకట్రావు గారు ఆయన బొత్స కంటే సీనియర్ కదా, పట్టు ఉంది అని చెప్పి ఈయన అక్కడ దించడం. సో అది ఆ వ్యూహం కరెక్ట్గా ఫలించింది. బొత్స గారు అంటే బొత్స గారు ఆ నియోజకవర్గానికి రాకముందు వరకు తెలుగుదేశం పార్టీ అక్కడ వరుసగా గెలిచిందండి. 83, 85, 89, 94, 99 వరుసగా గెలుస్తూనే ఉంది టీడీపీ. ఎప్పుడైతే ఆయన వచ్చారో 2004, 2009లో ఆయనే గెలిచారు. 2014లో కూడా బొత్స గెలిచేవారే. కాకపోతే అక్కడ ముక్కోన పోటీ జరగడం వలన ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం వల్ల ఆయన ఓడిపోయారు. ఆయన కనుక అప్పుడే వైసీపీలో ఉంటే ఆయన గెలిచేవాడు. ముక్కోన పోటీలో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత 2019లో బొత్స గెలిచారు. 2024 వచ్చేసరికి కళా వెంకట్రావు గారు మంచి మెజార్టీతో గెలిచారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో మొత్తం ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. గరివిడి, గుర్ల, చీపురుపల్లి అండ్ మొరకముడిదం. 2 మండలాల్లో తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, పల్లెల్లో పట్టు ఉంటుంది. 2 మండలాల్లో వైసీపీ అండ్ బొత్స గారి వర్గం బలంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు గడిచిన ఈ ఏడాదిన్నరగా కళా వెంకట్రావు గారు చాప కింద నీరులాగా చాలా చాకచక్యంగా బొత్స గారి వర్గాన్ని నెమ్మదిగా లాగారు. అంటే వైసీపీని బలహీనం చేసి తెలుగుదేశం పార్టీని బూత్ లెవెల్లో మరింత స్ట్రెంగ్తన్ చేశారనమాట. అంటే రాజకీయాలకు ఇప్పుడేమీ ఎన్నికలు లేవు, కానీ ఫ్యూచర్లో ఈ నియోజకవర్గం తిరుగు లేకుండా ఉండాలి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం బొత్స వచ్చాక ఆయన చేతుల్లోకి వెళ్ళింది. సో మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఉండాలి. చంద్రబాబు గారు తనకు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఎమ్మెల్యేగా గెలవమని, గెలిచి రమ్మని. ఆయన గెలవడమే కాకుండా శాశ్వతంగా గెలిచేలాగా కొన్ని సెట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు జరుగుతున్నాయి. మొదట్లో ఆయన గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవి రాకపోవడంతో కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం సెట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి, కళా వెంకట్రావు గారికి మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా? ఇది సీనియారిటీకి సంబంధించిన అంశం, కమ్యూనిటీకి సంబంధించిన అంశం అండ్ ఆ ప్రాంతానికి సంబంధించిన అంశం. ఉత్తరాంధ్రలో మొత్తం శ్రీకాకుళంలో ఒక 10, విజయనగరంలో ఒక 9, ఈ 2 నియోజకవర్గాలు 19 నియోజకవర్గాల్లో మొత్తం మీద సుమారుగా సగానికి సగం నియోజకవర్గాల్లో తూర్పు కాపు కమ్యూనిటీ ప్రాబల్యం ఉంటుంది. గెలుపు ఓటములను వాళ్ళే శాసిస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కంప్లీట్గా వాళ్ళదే ఓట్ బ్యాంక్ ఎక్కువ. అలాగే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఒక 4 నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువ. సో ఓవరాల్గా ఒక 22, 23 నియోజకవర్గాల్లో రాజకీయ ప్రాబల్యం ఉంది. సో ఆ కమ్యూనిటీకి ప్రస్తుతానికి కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నారు. ఆయన ఫస్ట్ టైం గెలిచారు. మంచి ఎడ్యుకేటెడ్, చాలా సాఫ్ట్, మంచి వ్యక్తి, మంచి పేరుంది. సో ఆయన మంత్రిగా తన పని చేసుకెళ్తున్నారు. కానీ అక్కడ పాలిటిక్స్ చేయాలి. పాలిటిక్స్ చేస్తేనే ఇంపార్టెంట్. బొత్స గారిని కొట్టాలంటే పాలిటిక్స్ చేయాలి. బొత్స గారికి పార్టీలకు సంబంధం లేకుండా పట్టుంది, కమ్యూనిటీలో పట్టుంది, ప్రాంతంలో పట్టుంది. సో ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన్ని బలహీనం చేశారు కాబట్టి జిల్లాలో కూడా బలహీనం చేయాలి అండ్ ఆ ప్రాంతంలో బలహీనం చేయాలి అంటే కళా వెంకట్రావు గారికి మంత్రి పదవి కావాలి అనే డిమాండ్ కమ్యూనిటీలో కొంతమంది నుంచి వినిపిస్తుందన్నమాట. అయితే లోకేష్ గారు ఏంటి, పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కానీ కూటమిలో కానీ ఉన్న చర్చ ఏంటి, ఆల్రెడీ కళా వెంకట్రావు గారు 1983 నుంచి ఉన్నారు.
చాలా పదవులు చేశారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, అనేక సార్లు మంత్రి పదవులు కూడా చేశారు. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది, ఎంతసేపు అవే రాజకీయాల, అదే వాళ్ళకే మంత్రి పదవుల అనేటట్టు పక్కన పెట్టారు. కానీ ఆయనకు ఇవ్వకూడదనే వ్యతిరేకత లేదు. సో ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం క్రియేట్ అయింది. సో ఈ 2 ఏళ్లలో ఆ ప్రాంతంలో కమ్యూనిటీ పరంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలించిన అంశాలు ఏమీ లేవు. సో అది రావాలి అంటే, శాశ్వత ముద్ర పడాలి అంటే ఇవ్వాల్సిన అవసరం అయితే క్రియేట్ అయిందనమాట. ఈవెన్ మొన్న 28వ తేదీన సీఎం గారు చీపురుపల్లి నియోజకవర్గంలోనే ఈ పేదలకు సేవల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు కూడా సీఎం గారు ఒక మాట అన్నారు, సో సరైన నియోజకవర్గంలో సరైన నాయకుడిని పెట్టాము, మంచి ఫలితాలు వచ్చాయి. ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా పనితీరు బాగున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి, క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఇదే జోష్ ఉండాలి, పర్మనెంట్గా ఇది స్ట్రాంగ్ కంచుకోటగా మారాలి అనేటట్టు అన్నారు. సో అది జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఈ మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి మరో 2-3 నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. సో ఈ క్రమంలోనే ప్రాంతాల వారీగా అండ్ కమ్యూనిటీ వారీగా కొంత కసరత్తు జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేయడం అంత ఈజీ కాదు, కొత్త వాళ్ళని పెట్టడం అంత ఈజీ కాదు. సో ఇప్పుడున్న మంత్రివర్గంలో కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి, కానీ శ్రీనివాస్ గారి మీద ఆరోపణలు ఏమీ లేవు. చాలా క్లీన్ ఇమేజ్ ఉంది, మంచి ఇమేజ్ ఉంది, మంచి పేరు ఉంది. కాకపోతే పొలిటికల్గా, కమ్యూనిటీ పరంగా అండ్ పొలిటికల్గా డీల్ చేయలేకపోతున్నారనే ఒక్క విమర్శ తప్ప ఆయన శాఖ మెయింటెనెన్స్ బాగానే ఉంది. అండ్ మంత్రిగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఇతర రాష్ట్రాల్లో చూశారు, ఎంఎస్ఎంఈలు చూశారు, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో మంత్రిగా ఆయన సక్సెస్ అయ్యారు. కానీ మంత్రి పదవితో పాటు రాజకీయం కూడా చేయాలి, అండ్ కమ్యూనిటీలో అండ్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ జిల్లాను కూడా నడిపించాలి. సో ఇలా నడిపించాలంటే కొంత సీనియారిటీ కావాలి. ఆ సీనియారిటీ ఉండాలి అంటే ఈయన దించాలి అనేది ఒక వాదన అనమాట. సో అందుకు ప్రస్తుతానికి అందులో కళా వెంకట్రావు గారికి ఇదే చివరి అవకాశం. బహుశా నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి ఆయన కుమారుడు రాజకీయ వారసుడిగా వచ్చే అవకాశం ఉంది. సో కళా వెంకట్రావు గారు మళ్ళీ పోటీ చేయలేకపోవచ్చు. సో ఇదే చివరి ఛాన్స్ కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది అని ఆయన అనుచరులు కొంతమంది కోరుతున్నారు. ఆ నియోజకవర్గంలో చాలా వరకు డిమాండ్లు ఉన్నాయి, అండ్ ఆ కమ్యూనిటీలో కొంతవరకు డిమాండ్లు ఉన్నాయి. దాంతోపాటు రాజకీయ అవసరం కూడా ఏర్పడిందనమాట. సో అందుకే ఏం జరుగుద్ది, పార్టీల కసరత్తు ఎలా జరుగుతుంది, పర్టికులర్గా ఈ అంశం ఈ కమ్యూనిటీ అండ్ శెట్టి బలిజ కమ్యూనిటీల్లోనే ఈ చర్చ ఎక్కువగా నడుస్తుంది. కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి, ఉన్న వాళ్ళని పక్కన పెట్టాలంటే కమ్యూనిటీ పరమైన అంశాలు సెన్సిటివ్గా మారాయన్నమాట పార్టీకి. థ్యాంక్ యూ.